రేపు మార్గశిర గురువారం రోజున మర్చిపోకుండా లవంగాలతో ఈ పరిహారం చేయండి. ఇలా చేస్తే చాలండి, 2 నిమిషాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీకు అదృష్టం పడుతుంది, మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి గురువారం తిథి రోజున లవంగాలతో ఈ పరిహారం ఆచరించండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కావలసినంత సంపద ఇస్తుంది అని కూడా మనం చెప్పొచ్చు. ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు కూడా చేకూరుతుందన్నమాట. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల అమ్మవారి యొక్క కృప మీపై ఉంటుందన్నమాట. లవంగాలకు అతీత శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఈ లక్ష్మీ వారాల్లో లవంగాల పరిహారం చేస్తే 24 గంటల్లోనే అదృష్టం వరిస్తుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారన్నమాట. అందుకే ఈ విధంగా ఆచరించండి. గురువారం రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, పీట వేసుకుని కూర్చుంటుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు మనకు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటేనండి, మనకు ఈ యొక్క మార్గశిర మాసంలో 4 గురువారాలు ఉన్నాయి. రేపు వచ్చే గురువారానికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట. గురువారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి ఇంట్లో తిష్ట వేయాలని, అలానే కాకుండా సంపాదనను మనకు ప్రాప్తం చెయ్యాలని, అలానే కాకుండా మన సంపాదనను పెంచాలని మనం ఏంటంటే అమ్మవారికి రకరకాల పూజలు చేస్తూ ఉంటాము. కొంతమంది వ్రతాలు ఆచరిస్తే కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు, కొంతమంది సింపుల్గా దీపం కూడా పెడతారు. కానీ ఈ నియమాలను ఖచ్చితంగా మనం ఆచరించుకుంటే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. మీరేం చేయండి అంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అలా చేసిన తర్వాత పసుపు నీళ్లు చల్లి మీ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఉప్పు పసుపుని వేసి ఆ నీటితో ఇల్లు క్లీన్ చేసుకుంటే ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసి మనం ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మం పైన గీతల ముగ్గు వేయాలి. అనంతరం వచ్చేసి మనము వాకిట్లో కూడా ముగ్గు పెట్టుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుకనండి, గుమ్మం దగ్గర అటొక పుష్పం ఇటొక పుష్పం, అంటే కుడివైపు ఎడమవైపు మన దగ్గర ఉండే పుష్పాలు ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా స్నానం చేసేసి చక్కగా ఉతికిన వస్త్రాలను ధరించండి. తలస్నానం ఈరోజు తప్పనిసరిగా చేయాలండి. చేసేటప్పుడు ఏంటంటే కనుక ఎవరికైతే తీవ్రమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ రోజున ఏంటంటే కనుక కొంచెం గంధం ఉంటుంది కదండి, గంధం పొడి చిటికెడంత నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే అలాంటి బాధలు పోయే అవకాశం అయితే ఉంటుంది. గంధం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి మంచి ఫలితం మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని ఇలా చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పూజ గదిలో అండి మనము పూజ గదిని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారి పటాన్ని కూడా క్లీన్ చేసుకొని అనంతరం ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటానికి ఖచ్చితంగా ఏంటంటే ఎర్రటి పుష్పాలను సమర్పించండి. ఎర్ర గులాబీలు కానీ, ఎర్ర మందారాలు కానీ, లేదంటే మీ దగ్గర ఏవైతే అప్పటికి అందుబాటులో ఉంటాయో ఆ సమయానికి అవి కూడా మీరు చక్కగా సమర్పించాలి. అలా సమర్పించిన తర్వాత లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టుకోవాలి. ఆవునేయి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక తామరాకు మీద పెట్టుకోండి. తామరాకు దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. ఆ తల్లి ఆ దీపాన్ని నివేదన చేసుకుంటుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరేంటంటే కనుక తామరాకుని దొరికితే తీసుకోండి, ఒకవేళ లేదండి దొరకలేదంటే తమలపాకుని తీసుకోండి. అలా కూడా మీరు దీపారాధన చేయొచ్చు. తమలపాకు తీసుకున్నా తామరాకు తీసుకున్నా మనం ఏంటంటే కనుక దాన్ని క్లీన్ చేసుకోవాలి. దానిపై దుమ్ము అలానే ధూళి ఉంటుంది కదండి, కాబట్టి క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కుంకుమ పసుపుతో మధ్య భాగంలో బొట్టు పెట్టి ఆ తర్వాత దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసేసి మనమండి ఇలా దీపారాధన చేసుకోవాలి. దీపం ఏంటంటే ఏకవత్తితో చెయ్యకూడదు. ఆ దీపం ఏంటంటే కనుక కేవలం శవం దగ్గర ఏకవత్తి దీపం పెడతారు. కాబట్టి ఏకవత్తితో దీపారాధన మన ఇంట్లో ఎప్పుడు కూడా చెయ్యకూడదు. ఇది చాలా మందికి తెలియక ఒకటే వత్తి వేసి దీపం వెలిగిస్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, వేస్తే 4 వత్తులను విడివిడిగా వేసేసి దీపారాధన చేసుకోండి. లేదంటే కనుక 2 వత్తులను తీసుకుని దాన్ని ఒకటిగా చేసి దీపారాధన చెయ్యండి. అలా ఆ దీపం భగవంతుడికి చేరుతుంది. కాబట్టి ఆ దీపం వల్ల మనకి ఏంటంటే కనుక చక్కటి ఐశ్వర్యం లభిస్తుంది. దీపం దారి చూపిస్తుంది. దీపం అంటే కనుక మన దరిద్రాన్ని తీసేస్తుంది. దీపం మనకు చాలా వరకు కూడా ఐశ్వర్యాన్ని పెంచుతుందని చెప్పొచ్చు. దీపం అంటే ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా, దాన్ని లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. కాబట్టి ఏంటంటే కనుకనండి ఇలా దీపారాధన చెయ్యండి. ఆ దీపంలో ఒక లవంగం తీసుకోండి, తీసేసుకుని పువ్వు ఉండే లవంగాన్ని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పువ్వు లేకుండా లవంగాన్ని తీసుకుంటే అది పెద్దగా మనకు పరిహారానికి పనిచేయదు. అలానే కాకుండా ఏంటంటే కనుక లవంగం దీపంలో వేస్తాం కాబట్టి జాతక దోషాలు పోతాయి. మనకు కొన్ని దోషాలు పట్టి పీడించి దైవానుగ్రహాన్ని కలిగించకుండా అడ్డుకుంటాయి కదా కొన్ని దోషాలు, వాటి వల్ల మనం చాలా తీవ్రంగా ఇబ్బంది పడిపోతాం కదండి. అలాంటి వాళ్ళు ఈరోజు దీపం పెట్టిన తర్వాత పువ్వుండే లవంగాన్ని దీపంలో వేసుకుంటే చాలా మంచిది. దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపంలో ఉండే లవంగాన్ని అక్కడిక్కడ పడేయకుండా తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కి పాతి పెట్టుకోవచ్చు. లేదంటే పచ్చని వృక్షాల దగ్గర కూడా మనం పాతి పెట్టవచ్చు.
అలా కూడా మనకు ఫలితం ఉంటుందన్నమాట. ఇలా దీపారాధన చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనము మనకు తోచినట్టు మీకు ఒకవేళ లక్ష్మీదేవిని నిండుగా పూజించుకోవాలంటే ఇలా పుష్పాలు అలంకరించుకొని దీపారాధన చేసుకొని అట్లు కానీ, పులిహోర కానీ, దద్దోజనం కానీ చేసేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చెయ్యండి. మీరు లేదంటే కనుకనండి ఆ సమయానికి మీకు అంత సమయం కుదరదంటే కనుక మీరు ఒక చిన్న బెల్లం ముక్క కానీ, అరటి పండుని కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. లేదంటే పంచదారను కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు. ఈరోజు బెల్లంతో చేసిన అంటే పాయసం కానీ, లేదంటే కనుక ఇలా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా ఎవరైతే పెడతారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే బెల్లం తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అలా బెల్లాన్ని ఏంటంటే కనుకనండి ఇలా మనం పాయసంగా చేసేసి ఆ పాయసాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని మనం ఏంటంటే ప్రసాదంగా స్వీకరిస్తే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా మీ వీలుని బట్టి ఇలా చేసుకోండి. ఆ తర్వాత కర్పూరంతో ఏంటంటే కనుక చక్కగా వెలిగించి పచ్చ కర్పూరం హారతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక 2 ప్రదక్షిణలు చేసేసుకుని అమ్మవారి నామాన్ని పఠించేసుకోండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుకనండి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితాలు మారిపోయి మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత మీరేంటంటే కనుకనండి ఇంట్లో హారతి ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం దగ్గర అంటే మీ ఇంటి ప్రధాన గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం దగ్గర మనము నార్మల్గా ఏంటంటే కనుక అటు 2 కర్పూర బిళ్ళలు, ఇటు మనం కుడివైపు 2 కర్పూర బిళ్ళలు పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా వెలిగించుకోవాలి. ఇది ఎందుకు వెలిగించాలని మీకు సందేహం రావచ్చు. ఇది వెలిగించడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి చేరుతుంది. ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయం 6:16 సమయాలలో చాలామంది కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మీ వీలుని బట్టి మీరు చేసుకుంటే మీకు ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. కావున ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి, సరిపోతుంది. సింపుల్గా అమ్మవారిని ఈ విధంగా పూజించేసుకోండి. ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి సంపాదన విపరీతంగా పెరగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్నాం కదా లవంగాలతో ఈ పరిహారం చేయమని. లవంగాల పరిహారం లక్ష్మీదేవికి చాలా ఇష్టము. లవంగాలంటే ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. లవంగాల అమ్మవారికి చాలా ప్రీతి అని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు. ఎందుకంటే కనుక ఇవి మనకు ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి అత్యంత శక్తి ఉంటుంది. వీటి ద్వారా చేసే పరిహారాలకు కూడా అంతే శక్తి మనకు లభిస్తుందన్నమాట. లవంగాలతో అనేక రకాల పరిహారాలు చేస్తాం, అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తాం. కానీ మార్గశిర గురువారం రోజున ఎవరైతే ఈ లవంగాల పరిహారాన్ని ఈ విధంగా ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుకనండి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి, సరిపోతుందన్నమాట. ఈ పరిహారానికి మనకేంటంటే కనుక ముందుగా చెప్పుకునే పరిహారం ఇందులో మనం 2 చెప్పుకుందాం. ఆ రెండిట్లలో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని సంపాదనను పెంచుతుంది, చక్కటి ఐశ్వర్యాన్ని అభివృద్ధిని మీకు అందిస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా మార్పుని చూస్తారు, చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట. అందుకే 2 లవంగాలను తీసుకోండి, పువ్వుండేలాగా చూసుకోండి. అలా తీసుకున్న ఈ లవంగాలను 5 తీసుకోండి. 5 లవంగాలు తీసుకొని మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం ముందు పెట్టాలి. ఎలా పెట్టాలంటే కనుక మనం 5 లవంగాలను ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక ఆకులో కానీ పెట్టేసి దానిపైన మనం అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారిని పూజించిన కుంకుమ పసుపు లవంగాల మీద అంటే మనం చిటికెడంత వేసుకొని ఆ తర్వాత తల్లి మాకు ధనం వచ్చేలాగా చూడు, ధన ద్వారాలను తెరిపించు, డబ్బు లేక మేము నరకం చూస్తున్నాము, ఎలాగైనా సరే తల్లి మా సంపాదన పెంచు అనేసి సంకల్పాలు చెప్పుకొని అమ్మవారి పటం ముందు మనము ఆ లవంగాలను వదిలేయాలి. అలా వదిలేస్తే ఆ లవంగాలు లక్ష్మీదేవికి అంటే అంకితం చేయబడతాయి. ఆ లవంగాలు ఆ తల్లికి చేరుతాయి. కాబట్టి ఆ తల్లి ఏంటంటే కనుకనండి ఆ లవంగాలకు అనుగ్రహాన్ని ఇస్తుంది. అలా అనుగ్రహాన్ని ఇచ్చిన ఆ లవంగాలను తీసేసుకుని మనం జేబుల్లో కానీ పర్సుల్లో కానీ పెట్టుకోవాలి. ఈ పరిహారం 99% చేస్తారని పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. లవంగాలు ఏంటంటే కనుకనండి అద్భుతంగా పనిచేస్తాయి. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. లవంగాలతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. లవంగాలకు అతీత శక్తితో పాటు ఏంటంటే కనుక అమ్మవారి యొక్క శక్తి కూడా అధికంగా ఉంటుందన్నమాట. లవంగాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. కాబట్టి ఈరోజు మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి గురువారం ఎంతో ఇష్టమైన రోజు అంటే లక్ష్మీ వారంగా పరిగణిస్తారు. ఎవరి సంపాదన అయితే పెరగాలి, ఎవరికైతే చక్కగా అమ్మవారి అనుగ్రహం కలగాలి, ధనం 4 వైపుల నుంచి కూడా ఇంట్లోకి చేరాలి, లేదంటే మనం సంపాదనను పెంచుకోవాలని భావించుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల అయితే అదృష్టము ఐశ్వర్యముతో పాటు ఎనలేని సంపద వారి సొంతం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పువ్వుండే లవంగాలు 5 తీసుకోండి. మీ ఇంట్లో 3 పనిచేస్తారంటే కనుక మీరు ఇలా లవంగాలను 6 కూడా పెట్టొచ్చు. ఇలా వరుస సంఖ్యలోనే పెట్టుకోవాలని రూల్ లేదు. మన ఇంట్లో ఇప్పుడు మనం 4 పనిచేస్తాము. ఇలా మనం
ఏంటంటే కనుక తలా 2 లవంగాలను తీసుకొని పర్సులో పెట్టుకోవాలి. చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే సంపాదన పెరుగుతుంది, చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి ఉంటుందన్నమాట. ఈ లవంగాలను ఇప్పుడు పెడితే మనకు నెల రోజుల వరకు కూడా ఏంటంటే కనుక అవి మనకు అంటే ఇలా చెడుని తీసేసి మనకు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయన్నమాట. ఆ ఫలితాల ద్వారా ఏంటంటే ధనాన్ని మనం పొందగలుగుతాము, రుణబాధను తీర్చేసుకోగలుగుతాము, డబ్బు లేక నరకం చూస్తాం కదా, అలా ఆ నరకం నుంచి మనం బయటపడగలుగుతాము. నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతే ఆ డబ్బు కూడా ఖర్చు కాకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ లవంగాల పరిహారం. కాబట్టి ఈ విధంగా చేయండి, ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా పర్సులోనే పెట్టుకోండి, పర్సనల్గా పెట్టుకోండి, ఇతరులతో పంచుకోకుండా పెట్టుకుంటే చాలా మంచిది. మంచి ఫలితాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారం చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రెండో పరిహారం కూడా అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుక ధనాన్ని చక్కగా తెచ్చిపెడుతుంది, జీవితాన్ని మారుస్తుంది, అలానే మనకు ఉండే కొన్ని ఇబ్బందులను కూడా తీసేస్తుంది. ఈ పరిహారం చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ పరిహారాన్ని విధంగా చేసుకోండి. ఏంటంటే కనుకనండి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో మనం బాధపడిపోతూ ఉంటాము. అది చిన్న అనారోగ్య సమస్య కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదో ఒకటి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకో మాకు తెలియదండి, మేము చాలా కష్టపడితేనే మాకు డబ్బు వస్తూ ఉంటుంది, అలానే దానికి తోడు అనారోగ్య సమస్యలు మమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అనారోగ్య బారిన పడి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము. పడుకునేటప్పుడు ఏంటంటే కనుక ఏవో పీడకలలు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా మాకు దైవానుగ్రహం కూడా లేదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మాకు చాలా వరకు కూడా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అనారోగ్య సమస్యలు అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకైతే ఇది పనిచేయదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే ఇలా మనకు పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోవటం, అలానే కాకుండా ఏంటంటే తరచుగా తలనొప్పి రావటం, కాళ్ళ నొప్పి రావటం, ఇలా ఏదో ఒక నొప్పులతో మనం బాధపడటం, ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీసుకుని మనం ఇబ్బంది పడిపోవటం, ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు మనం సంపాదించిందంతా కూడా వృధా ఖర్చులు. అంటే ఈ హాస్పిటల్స్కు పెట్టడం, హాస్పిటల్కు వెళ్ళి చూయించుకోవటం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు. ఇదంతా కూడా మనం ఏంటంటే కనుక టెన్షన్స్తో పడేది కావచ్చు, లేదంటే కనుక మనకు తెలియకుండా కొన్ని కారాత్మక శక్తుల వల్ల మనం ఇబ్బంది పడే సమస్యలు కావచ్చని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఏంటంటేనండి ఈ పరిహారాన్ని ఈ విధంగా చేసుకోండి. 2 లవంగాలను తీసుకోండి. ఈ పరిహారానికి 2 లవంగాలు కావాలన్నమాట. రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఇంకా పడుకుంటున్నాం, పని అయిపోయింది, ఇంకేం పని లేదన్నప్పుడు అంటే చేసుకోవాల్సిన పరిహారం అండి. ఈ పరిహారం ద్వారా కూడా మీరు ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఎవరికైతే చెడు కళలు వస్తున్నాయి, కళల ద్వారా ఇబ్బంది కలుగుతుంది, నిద్ర పట్టదు, చాలా ఇబ్బందులకు గురవుతున్నాము, సంపాదన లేదు, అంటే దైవానుగ్రహం లేదు, అలానే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి, పూర్తిగా తొలగిపోవాలనుకునేవారు ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలను తీసుకొని ఏంటంటే కనుక నండి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి. పట్టేసుకుని సంకల్పం చెప్పుకొని ఆ 2 లవంగాలను దిండు కింద పెట్టి పడుకొని ఆ తర్వాత తెల్లారి లేచిన తర్వాత వేప చెట్టు మొదట్లో వాటిని పాతి పెట్టాలి. అలా పాతి పెట్టడం వల్ల ఏంటంటే కనుక దైవానుగ్రహంతో ధనం వస్తుంది, అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా మార్పుని చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారు, తిరుగులేని యోగాలు కలిగించుకోగలుగుతారు, కొన్ని సమస్యలను తీర్చుకోగలుగుతారు, అలానే 2 నిమిషాల్లో మీరు అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని మీరు ఏంటంటే కనుకనండి ఫలితం పొంది మీ జీవితంలో ఉండే సమస్యల్ని పూర్తిగా తొలగించుకోండి. ఇక మీరు